నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. బీజేపీ మీద రాష్ట్ర గవర్నమెంట్ మంత్రి కొండా సురేఖ కేసు పెట్టింది. ఏమని? దేవాలయ భూములు కబ్జా చేసిందని చెప్పేసి. గతంలో ఇదే ఆరోపణ మీద టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన మీద కొన్ని కేసులు పెట్టి ఎంక్వైరీ పెట్టి ఇచ్చేసరికి ఆయన పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎత్తు కూడా ముందలేసుకుంది. రేపు ఎల్లుండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్న ఈటెల రాజేందర్ మీద ఈ కేసు అనేది నిజంగానే వాస్తవమా లేక ఆరోపణ, లేక ఈటెల బీజేపీకి చీఫ్ కాకుండా చేస్తున్న కుట్ర అనుకోవచ్చు. ఒకవేళ ఈ కుట్ర అయితే ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు? ఒక బీసీ బిడ్డగా ఒక లెఫ్ట్ భావజాలంతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి టీఆర్ఎస్లో పనిచేసి బీజేపీలోకి వచ్చి బీజేపీలో చాలా తక్కువ కాలంలో కీలకంగా మారి బీజేపీ రాష్ట్ర పగ్గాలే చేపట్టి రేపు బీఫామ్లు ఎవరు ఇవ్వాలి అనే స్థాయిని ఆ సిచ్యువేషన్ కూడా డిసైడ్ చేసే స్థాయికి వెళ్తున్న ఈటెలను అడ్డుకోవడానికి ఎవరైనా కుట్ర చేసినా, లేకపోతే ఈ కుట్ర పార్టీ లోపల జరిగిందా, పార్టీ బయట జరిగిందా, లేక ఇంకెవరు దీనికి సహకరించురు అనే టాపిక్ మీద ఇలా మాట్లాడుకుందాం. దాంతోపాటే స్థానిక ఎన్నికలు ఈ వారం లోపల షెడ్యూల్ వస్తుంది. ఎన్నికలకు సిద్ధం కావాలి. పోలింగ్ కేంద్రాలు ఫైనల్ అయినాయి, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ వారంలో రేపు ఎల్లుండో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఇక కథం 15 రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోతాయి. పరీక్షల ముందే ఇవి అయిపోతాయి అని చెప్పేసి నిన్న మొన్న దాకా ఉదర కొట్టిరు, డప్పు కొట్టిరు. మరి ఇప్పుడు చూస్తే ఎన్నికలకు బ్రేక్ పడ్డది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అని చెప్పేసి అర్థమవుతుంది మనకు ప్రస్తుత వార్తలు, వాతావరణం, ప్రకటనలు చూస్తుంటే. మరి అది సాధ్యమవుతుందా కాదా, ఎంతవరకు నిజం, ఏంది పరిస్థితి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే నిన్ననే మనం చెప్పినాం. ఏమని? రేషన్ కార్డు మీ సేవకు పోయి అప్లై చేసుకుంటే 50 రూపాయలే ఫీజు కట్టాలి, ఎక్కువ తక్కువ కట్టాల్సిన పని లేదు. కానీ దొరికిందే సందు ఇదే సందు అని చెప్పేసి దొరికినప్పుడే బరకాలు అంటారు కదా, అట్లా రేషన్ కార్డు అప్లై చేసుకునేందుకు వేల కాడ దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఫీజు ఏమో 150 రూపాయలు మీకు ఎట్టు పెట్టి రేషన్ కార్డు ఇస్తారు. 2-3 రోజులలోనే దాన్ని ఏమంటారు, మీ అప్లికేషన్ శాంక్షన్ అయితే చూస్తామని చెప్పేసి 2000 నుంచి 3000 నుంచి 5000 దాకా కూడా మీ సేవా కేంద్రాలల్లో పొలిటికల్ బ్రోకర్లు అంటే ఏసరికి పైరవీలు ఏం పని ఉండదు. ఇక కష్టం చేత కాదు, ఊర్లలో తిరుగుతారు. వాళ్ళకు ఇదే పని. జర ఈ పైరవేలు గీరవేలు చేరానోడు, మండల ఆఫీసర్ చుట్టూ తిరగలేనోడు, జర చదువుకోనోళ్ళు, జర కుదిరనోడు, ఏదైనా రోజు పొద్దుగాల పోతే పని చేసుకుంటానికి ఇవన్నీ చేసేందుకు ఒక మనిషి కావాలి. అసలు మనిషి ఈ పొలిటికల్ బ్రోకర్లు అని ఉంటారు. వాళ్ళు ఇదే సందాన్ని చూసుకొని సందు దొరికినప్పుడే బరుకుతున్నారు ఈ రేషన్ కార్డు అప్లై విషయంలో. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పబోతూ ఉన్నది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ రావడంతో అది కొంచెం ఆ పని ముందరకు జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇంకోటి, నిన్న ఓల్డ్ సిటీలో శివాలయంలో దేవుని శివలింగం పక్కనే మాంసం ముద్ద అని చెప్పేసి ఒక వార్త పెద్ద కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ అలర్ట్ అయ్యి అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది, ఎవరన్నా వేసిర్రా, కుట్రపూరితంగా వేసిర్రా, ఉద్దేశపూర్వకంగా వేసిర్రా, లేక ఎట్లా వచ్చింది అనేది తేల్చి చెప్పారు కాబట్టి ఏం కాలేదు. లేకపోతే ఈ మత సంస్థలు ఇదే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మత రాజకీయాలు చేసే పార్టీలు హైదరాబాద్లో లెక్కడ లేని అల్లకల్లను సృష్టించేందుకు రెడీ అయి కూర్చున్నాయి. సరే, ఆ మాంసం ముద్ద ఎట్లొచ్చింది? ఈటెల రాజేందర్ అధ్యక్ష పదవికి అడ్డుపడినీక ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారు? ఈ కేసు అనేది దాని వెనకాల ఒక భాగమా? మరి రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి, స్థానిక ఇళ్ళకు సంబంధించి మొత్తం డీటెయిల్గా ఇలా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే, మళ్ళీ కులగణన ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొని వారికి లాస్ట్ ఛాన్స్. బీసీలకు 42% రిజర్వేషన్లపై కేబినెట్ తీర్మానం అనంతరం శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపుతారట. పార్లమెంట్ ఆమోదించేలాగా కేంద్రం మీద ఒత్తిడి తెస్తారట. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిన్న చెప్తాడు. ఇగో 1200 కోట్లు పెట్టి కట్టిన సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ అయ్యా, కొత్త సెక్రటేరియట్ల ఊడిపడుతున్న పెచ్చులు, సచివాలయ నిర్మాణంలో
లోపాలు, పార్కింగ్లో ఉన్న కారు ధ్వంసం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం, ఎవరన్నా ఉంటే పలిగిన నెత్తులు, ఇరిగిన కాలు చేతులను వస్తుండే. ఎందుకు కొత్త సచివాలయంలో ఎందుకు ఇట్లా అవుతుంది? ఉలికిపడి అధికారులు, ఉద్యోగులు, సెక్యూరిటీ, ఇగో సచివాలయంలో నకిలీ అయ్యే, సచివాలయం అంటేనే మొత్తం అసలు ఇజ్జత్ లేకుండా అయిపోయింది. ఆడనేమో పెచ్చులు ఊడిపోతే, మొన్న ఒకడు ఫేక్ ఉద్యోగం ఒకటి దొరికిండు, ఇవాళ ఇంకో ఐఏఎస్, నకిలీ ఐఏఎస్ అంటే ఏకంగా నకిలీ ఐఏఎస్ సచివాలయంలో వరుస ఘటనలు. 20,000కే గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని ఈయన ఐడి కార్డు పెట్టుకొని తిరుగుతున్నాడు మోతవారి. ఈటలపై విచారణ, నోటీసులు జారీ చేసిన దేవాదాయ శాఖ. బీజేపీ ఎంపీపై భూ కబ్జా ఆరోపణలు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున దేవాదాయ భూముల కబ్జా. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. గతంలోనూ ఈటలపై పలు కబ్జా ఫిర్యాదులు. అందుకే అప్పట్లో మంత్రి పదవికి సైతం రాజీనామా. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఈటల. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. 2,000 ఇస్తేనే రేషన్ కార్డు దరఖాస్తు. మీ సేవ సెంటర్లలో వసూళ్ల దందా. 50 రూపాయలు వసూలు చేయాలని సర్కార్ ఆదేశం. ఓల్డ్ సిటీలో 50కు బదులు 2,000 వసూలు. ఇదే అంటే నిలదీసిన వారికి దరఖాస్తు నిరాకరణ. మీ సేవ వద్దే పెద్ద ఎత్తున క్యూ లైన్లు, టైం లిమిట్ లేదు, నిరంతర ప్రక్రియ. ఎప్పుడైనా వేసుకోవచ్చురా నాయన, తొందర ఏం లేదు, ఉరుకులాడకుర్రి, మందిని బతికేకుర్రి అని గవర్నమెంట్ చెప్తుంది. 50 రూపాయలే ఈరి, ఎక్కువ తక్కువ ఏకురు అని కూడా మంచి క్లియర్గా మంచి ఎవరు శిల్కా గేమని చెప్తుంది. అందరిగా పడేసరికి మీ సేవా సెంటర్లో ఏం చేస్తున్నారు? 2,000 చేస్తేనే దరఖాస్తు, లేకపోతే దరఖాస్తునే కూర్చుపినాయి అని చెప్పేసి ఓల్డ్ సిటీలో ఓల్డ్ సిటీ అనే కాదు, రాష్ట్రంలో చాలా ప్లేస్లలో జరుగుతున్నది ఇది. కాకపోతే ఓల్డ్ సిటీ అని చెప్పేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అది రాసిరేమో. కానీ రంగారెడ్డి జిల్లాలో జరుగుతుంది, నిజామాబాద్లో జరుగుతుంది, ఆదిలాబాద్లో జరుగుతుంది, మహబూబ్నగర్లో జరుగుతుంది. దొరికిందే ఛాన్సు. తెలంగాణలో ఆటోలు బంద్. అప్పట్లో వాళ్ళు ధర్నా చేస్తామని చెప్పేసి ఒక ఇది ఇచ్చిరు. అయినా ప్రభుత్వం పిలిచి మాట్లాడుతా అన్నది. 4 నెలల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామన్నది. 4 నెలలు అయిపోయింది, పరిష్కారం లేదు, గిరిష్కారం లేదు. అందుకే మళ్ళీ వాళ్ళు ఆటోలో బంద్కు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలు వాయిదా. మే లేదా జూన్లో నిర్వహించే ఛాన్స్. బీసీ రిజర్వేషన్లపై తేలని లెక్క. మళ్ళీ కులగణనకు సిద్ధమైన ప్రభుత్వం. ఇవి తొలి వెలుగులు ఎట్లయినా చూడొచ్చు. బంగారం ధర 86,670. వెండి కిలో 1,07,000. నిన్న మొన్న దాన్ని చూసుకుంటే ఇదొక 1000 పెరిగింది, అదొక 1,500 పెరిగింది బంగారం. ఏడో కొంతనిగా కొంటేట్టున్నది. తొలి వెలుగులు అవి. ఈనాడులో చూసుకుంటే భారత్ ఫ్రాన్స్ చట్టాపట్టాల్. వాణిజ్యం, పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం. ద్వైపాక్షిక భేటీలో మోడీ, మెక్రాన్ విస్తృత చర్యలు. ఫ్రాన్స్లో ముగిసిన మోడీ పర్యటన. ఇగో ఇది కుంభమేళా. నిన్న మాఘ పౌర్ణమి అంటగా త్రివేణి సంగమం కిటకిట. భారీ సంఖ్యలో భక్తుల పుణ్యస్నానాలు. ఇంతమంది స్నానాలు చేసేందుకు గా నదిలా అవి ఎంత కలుషితమవుతాయి, ఎంత ఖరాబ్ అవుతాయి నీళ్ళు. ఆ నీళ్ళలో స్నానం చేయాలి, మళ్ళా అవతలకు పోయేటి అంటే ఏం పుణ్యస్నానాలు ఏమో. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం. 42% కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాలలో బిల్లు. కేంద్రానికి నివేదన. కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం. ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి భట్టి. స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం. విద్యా కమిషన్ ముసాయిదా బిల్లుపై సమీక్షిస్తున్న విద్యాశాఖ. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చ అనంతరమే తుది నిర్ణయం. ఈ పని మొదలు చేయరు. ఈ కులకరణ, స్థానిక ఎన్నికలు అవంతా మీ రాజకీయ లబ్ధి. కానీ ఈ స్కూల్ ఫీజులు నియంత్రించారు ఫస్ట్. చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళకి సర్కారు వల్ల సాలవుతులు లేక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి నెత్తిలో పాలు పోసినట్టు అవుతుంది ఈ స్కూల్ ఫీజులు తగ్గిస్తే. ఆటో నడుపుకుంటోడు, రిక్షా నడుపుకుంటోడు, అమాల్ పని చేసేటోళ్ళు, అరటిపండ్ల బండి అమ్ముకుంటోళ్ళు, మార్కెట్లో ఒకటి బస్తా వరుసుకొని కూరగాయలు అమ్మేటోళ్ళు, ఇట్లా చూసుకుంటూ పోతే ఒక జిరాక్స్ షాప్ నడుపుకుంటాడు. పెళ్ళిళ్ళకు వీడియోలు, ఫోటోలు తీసి వేసే ఒక మధ్యతరగతి చిన్న దాని మంటారు కెమెరా కూడా సొంతంగా ఉండదు, కిరాయికి తెచ్చుకొని. లేకపోతే ఈయననే కిరాయి కూలికి పోతాడు రోజుకు 1,500, 1,000 రూపాయల కింద. అసంటోళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, చాలా లాభం అవుతుంది. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టడి చేసి గింతే ఉండాలని చెప్పేసి ఒక రూల్ కనుక ఒక పాస్ చేసి బిల్లు తెస్తే ఫస్ట్ ఆ పని చేయరు. గరీబోడి నెత్తిలో పాలు పోసినట్టు అయితే ఇది తెస్తే మాత్రం. దీంతో పాటు స్కూల్ ఫీజులతో పాటు ప్రైవేట్ దవాఖానాల ఫీజులు కూడా చేయరు. గింతే ఉండాలి. జ్వరానికి 50 రూపాయలు, కడుపు నొప్పికి 100 రూపాయలు, గుండె నొప్పికి 1000 రూపాయలు. ఇట్లా ఒక డిసైడ్ చేసి పెట్టుర్రి. చాలా పుణ్యం దక్కుతుంది మీకు.
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందినాక నిర్వహించే అవకాశం అని చెప్పేసి ఇంకో వార్త చూడొచ్చు. ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు, అవి ఇచ్చి పలానా జీవుల్ని సృష్టిస్తున్నామా, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురాలేమా, తాయిలాల మీద సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఉచిత పథకాలు మీరు జర బంద్ పెట్టరని ఇదొక చిన్న దాన్ని ఏమంటారు ఇట్లా చిట్కే దాన్ని ఏమంటారు ఇట్లా గిచ్చి చెప్పినట్టుగా ఉంది. అది ఆదాయ పన్ను కొత్త బిల్లు వస్తుంది, ఇలా పార్లమెంటు ముందరకు పెట్టబోతున్నారు. సెల్ పక్కన పెట్టి సైకిల్కు సై అనండి, పిల్లలను స్క్రీన్ నుంచి దూరం చేసేందుకు సైక్లింగ్ వాడాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అనపర్తిలో ఐటీ టవర్ కల్పిత అభ్యర్థిగా నోటాపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం. జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి 898 కిలోమీటర్ల మేర నిర్మాణం. ఎల్ఆర్ఎస్కు వన్ టైం సెటిల్మెంట్ 25% రాయితీ, త్వరలో ఉత్తర్వులు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు, అత్తారింటికి వచ్చిన మహిళలకు సైతం కుటుంబ సభ్యులు చేరుస్తున్న పౌర సరఫరాల శాఖ. కొత్తగా 18 లక్షల మంది పేర్లు చేర్చాలని చెప్పేసి ఇప్పటిదాకా దరఖాస్తులు వచ్చినాయట. ఆన్లైన్లో 1 లక్ష మంది చేర్చిర్రు, ఇంకా 11 లక్షల మంది పరిశీలనలు పెట్టిర్రు రేషన్ కార్డులకు సంబంధించి. భారాస ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందాలు రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. A1గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ తెచ్చిర్రు. మొత్తం ఆంధ్ర కల్చర్ మొత్తం తెలంగాణకు తెస్తున్నారు మెల్లమెల్ల ఒక్కొక్కటి. మేడిగడ్డపై తుది నివేదిక NDSA చైర్మన్కు అందించిన నిపుణుల కమిటీ. జలశక్తి శాఖ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారట. ఆ తర్వాత ఏం చేయాలి ఏందనేది చర్యలు ఉంటాయి. భూమి చేశారు, భూమి లేకున్నా 1000 పట్టాలు జారీ చేసి ఆ రైతు బంధు బ్యాంకు రుణాలు కొలగొట్టిరట. కొంతమంది అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, అటవీ స్థలాల భూములకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు బంధు తీసుకున్నారు, బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఇది అంటారు కదా, మందిని ముంచి మంగళవారం అని పాట పాడతారు చూసినా గసంటోళ్ళు అనమాట. వీళ్ళంతా మందిని ముంచి మంగళవారం. వీళ్ళు ఏం చేసిరు, ఏకంగా సర్కారునే ముంచిరు. మందిని ముంచి మంగళవారం అని పాట పాడతాలేమో అమాయకులని, ఏం తెలియని ఎడ్డోళ్ళని, జనాలని, అత్యంత బాగా అవసరం ఉన్న వాళ్ళని ముంచుతారు. ముంచి బాగా అవుతారు, బంగాలు కడతారు, కార్లలో తిరుగుతారు. వీళ్ళేమో ఏకంగా చిన్న చిన్న లొసుగులు అడ్డం పెట్టుకొని సర్కార్ల దాని ఏమంటే ప్రభుత్వ ఆఫీసుల కార్యాలయాల పరిచయాలను అడ్డం పెట్టుకొని ఏకంగా సర్కారునే ముంచురు. అసైన్డ్ భూములు, వక్ఫ్ భూములు, ఫారెస్ట్ భూములకు పాస్ పుస్తకాలు తెచ్చుకొని మంచిగా రైతు బంధు తీసుకున్నారు, బ్యాంకు రుణం తీసుకున్నారు, రుణమాఫీల అవి మింగిరు, రైతు బంధుల ఈ మింగిరు దొంగలు. ఇక ఆంధ్రజ్యోతి కాడికి వస్తే కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. మాఘ పౌర్ణమిన మధ్యాహ్నానికే 1.6 కోట్ల మంది స్నానాలు, హెలికాప్టర్ నుంచి పూల వర్షం. భక్తుల భద్రత కోసం ఆపరేషన్ చతుర్భుజ్ ప్రారంభం. ఉచితం అనుచితం పథకాలతో పరాన్న జీవులను సృష్టిస్తున్నామా, ఏ పని చేయకుండానే రేషన్ డబ్బులు, దీంతో పని చేయడానికి ఇష్టపడతలేరు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు పథకాలతో రైతులకు కూలీలు దొరకడం లేదు, నిరాశ్రయులను ప్రధాన స్రవంతిలోకి తేవాలి, దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు. నిజమే ఇది. నేను గప్పట్లా సరే దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, మీరు కూడా చూడొచ్చు, యూట్యూబ్లో ఉంటుంది అది, సోషల్ మీడియాలో. సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. ఇది సంబంధించిన ఏపీ ఎడిషన్ ఉన్నట్టున్నది, క్షమించాలి. మాజర్ భాయ్ ఏం చేస్తారంటే టక్కున రాగానే ఓపెన్ చేస్తూనే ఉంటాడు, లేట్ కావద్దని. ఇక ఉచిత పథకాలకు సంబంధించి ఇది జూన్లో స్థానికం, బీసీ కోటా పెంపు యత్నాలతో జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు, మే నెలలో తీవ్రం కానున్న ఎండలు, ఆ తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు. తొలి వెలుగు తొలితో నుంచి చెప్తూనే ఉంది, ఫస్ట్ నుంచి. ఇప్పట్లో కావరో ఎన్నికలు, ఈ 15 రోజులు ఉరుకులాటలు అంటే కాదు. అడవిలో లగ్గం పెట్టుకుంటే ఎట్లా 15-20 రోజులు టైం పడుతుందో, అలుకుపూతలు చేసుకోవాలి, సున్నాలు వేయాలి, అలమెల్లి గడ దంచుకోవాలి, పెళ్లి పత్రికలు కొట్టేయాలి, బట్టలకు పోవాలి, అవసరమైన కాడికి పోయి పుస్తమెట్టలు చెప్పాలి. ఇట్లుంటుంది అడవిలో పెళ్ళి అంటే. స్థానిక సంస్థల ఎన్నికలుగా ఇవి కూడా అట్నే ఉంటాయి. ఇవాళ చూసినామా, ఎంగేజ్మెంట్ అయిపోయిందా, 10 రోజులు లగ్గం చేసినామా అంటే బాగా పైసలు ఉండడానికి అవుతుంది, కానీ ఉరుకులాడికి 10 మనుషులు కూడా ఉండాలి కదా.
ఇది కూడా అట్నే, అటు పరీక్షలు ఉండే, ఇటు టైం సరిపోదు, అటు ఎండాకాలము, ఇవన్నీ అడ్డం వచ్చినాయి. అయ్యవారి పెళ్ళికి అమాసాట అన్నట్టు ఉంది. ఇది జూన్లో స్థానికము బీసీ కోట పెంపు యత్నాలతో జాప్యము. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఎండలు అవుతాయి. ఆ తర్వాతనే ఎన్నికలు. అంటే ఇక మేలో ఎండలు ఉంటాయి ఫుల్గా. జూన్ జూలై ఎండాకాలం అయిపోవాలి. అంటే ఇది ఫిబ్రవరి కాబట్టి ఇంకా 4 నెలలు బేఫికరు. అప్పటిదాకా ఏం చేస్తారయ్యా మరి అంటే వివరాలు ఇవ్వని వారికి మళ్ళీ కులగణన వేస్తారట. మిగిలిపోయిన 3% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే చేసుకోవచ్చట. మార్చిలో అసెంబ్లీ సమావేశం అవుతుంది, బీసీ బిల్లు పెడతారు. అప్పుడే బడ్జెట్ సమావేశాలు కూడా అవుతాయి. సీఎం సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం, బృందంగా వెళ్ళి ప్రధానిని కలుస్తాం అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న ప్రెస్ ముందర చెప్పిండు. ఇక ఏకగ్రీవాలకు చెల్లుచూటి. స్థానిక ఎన్నికల బరిలో ఒక్కరున్న నోటాతో పోటీ పడాల్సిందే, తప్పదన్నట్టుగా. ఒక్కరే ఉన్నాడు ఏకగ్రీవం అయినా నేనే సర్పంచ్ అంటే నడవది, నోటాతో పోటీ పడాలి. ఎన్ని ఓట్లు నోటా కన్నా ఎక్కువ వస్తేనే పుసుకున్న నోటా కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. మరి అప్పుడేం చేస్తారు అనేది దాని సంగతి. అలాగా నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేద్దాం అనేది తర్వాత ఈసీ దానికి సంబంధించి ఈలోపు 4 నెలల టైం ఉంది కాబట్టి ఈలోపు మెలో చెప్తుంది. పార్టీల అభిప్రాయాలు కోరిన ఈసీ మళ్ళీ ఎన్నిక వద్దన్న కాంగ్రెస్, సిపిఎం రీఎలక్షన్ జరపాల్సిందే బీఆర్ఎస్, సిపిఐ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక స్పందిస్తామని బీజేపీ చెప్పింది. ఇక కులగణన సర్వే మీద, ఎస్సీ వర్గీకరణ మీద రేపు గాంధీ భవన్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టబోతున్నారు. ఇక బంధం బలోపేతం. ఫ్రాన్స్ పోయింది కదా మోడీ సారు, ఆడ వాళ్ళకు సంబంధించిన వార్త ఇది. పుతిన్కు ట్రంప్ ఫోన్. ఉక్రెయిన్ రష్యా అంశంపై గంటన్నర మాట్లాడుకున్న ఇరు దేశాది నేతలు. యుద్ధం ఆపడానికి వీలుగా అమెరికాతో చర్చలు, పుతిన్ అంగీకారం. విదేశీ ఇంజన్లు రాకనే ఆలస్యం. హెచ్ఏఎల్కు సామర్థ్యం లేక కాదు, అర్థం చేసుకోవాలి. తేజస్ MK1A విమానాల తయారీలో జాప్యంపై తేజస్ MK2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వి మధుసూదన్ రావట. రాజ్యసభకు కమల్ హాసన్. గత ఎన్నికల్లో డిఎంకేకు కమల్ హాసన్ మద్దతు ఇచ్చిండు. అప్పుడే స్టాలిన్ ఆయనకు హామీ ఇచ్చిండు, ఏమని, మిమ్మల్ని రాజ్యసభ పంపిస్తా అని చెప్పేసి చెప్పిండట. ఈ నెల వచ్చే నెల జూలైలో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. తమిళనాడులో డిఎంకేకే 4 వస్తాయి. దీంతో కమల్ తోటి డిఎంకే పార్టీ నేతలు చర్చలు చేస్తూ ఉన్నారు. చర్చలలో అవి కనుక సఫలమైతే రాజ్యసభకు పంపిస్తారు కమల్ హాసన్ని. ఆర్బీఐ కొత్త గవర్నర్ సంతకంతో 50 రూపాయల నోట్లు త్వరలోనే మార్కెట్లోకి వస్తాయట. పాత నోట్లు చెల్లుబాటు అవుతాయి, కొత్త 50 రూపాయల నోట్లు వస్తాయి. ఎట్లా వస్తాయి అనేది ఇప్పటిదాకానైతే ఏం రిలీజ్ చేయలేదు. కానీ 100 రూపాయలు వచ్చినట్టే, 200 వచ్చినట్టే 50 రూపాయలు కూడా మార్కెట్లకి కొత్త రాబోతున్నాయి. అగమ్య ప్రయాణం. ఆర్టీఏ తనిఖీలతో హైదరాబాద్ శివార్లలోనే ఆగుతున్న ప్రైవేట్ బస్సులు వేల నడి రోడ్డుపై దింపేస్తుండడంతో ప్రయాణికులకు ఇక్కట్లు. 4 రోజుల్లో 13 బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ అధికారులు. సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు. 5వ అంతస్తు నుండి పడ్డ జీఆర్సీ ఫ్రేమ్ ముక్కలు. దెబ్బతిన్న రామగుండం మార్కెట్ చైర్మన్ కారు. ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. పిల్లర్ల ఫ్రేమ్స్లోనూ చాలా చోట్ల పగుళ్ళు వచ్చినాయట, మరమ్మతులు చేయలేదట. మార్జాలం మాంసం ముక్క మందిరం. ముక్కలు నోటకరుచుకొని ఆలయంలో వదిలేసిన పిల్లి. ఇది తెలియక ఇతర వర్గాల పనేనని భక్తుల గుస్సా. తప్పచెబుతున్న హనుమాన్ ఆలయంలో ఘటన. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు పిల్లి పని అని తెలడంతో లొల్లి సల్లగా పడ్డది. కానీ నిజం చెప్పాలంటే లొల్లి సల్లగా చేసిన పిల్లి అని పెట్టచ్చు దీనికి హెడ్డింగు. లేకపోతే ఇవాళ మొత్తం రచ్చ ఎదురు. ఇక వెలుగుకు వస్తే మేడారంలో మినీ జాతర షురు. ఘనంగా మండమెలిగే పండుగ. ఇది మనం చూసినాం ఆల్రెడీ. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. పుసుకుని తప్పించుకునే పని అయితే కాదుగా. ఎందుకంటే చట్టబద్ధత అంటే ఈ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అందరూ ఒప్పుకున్నా కూడా మళ్ళీ పార్లమెంట్లో ఒప్పుకోవాలి. పార్లమెంట్ ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు దానికి సంబంధించి ఏమైనా అడ్డంకి వస్తే చట్టబద్ధత ఏదైతే చట్టబద్ధత కాదు, ఇక తప్పించుకుని ఉపయోగమే అన్నట్టు అనే అవకాశం ఉంది. మరి పార్టీలో ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వకపోతే పార్టీ పరంగా కూడా దీన్ని అప్లై చేస్తాం, అమలు చేస్తాం అంటున్నారు. మరి ఎంతవరకు సాధ్యమో చూడాలి. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు పెడతాం. కులగణనలో పాల్గొన్న వాళ్ళకి
16 నుంచి 28 వరకు మళ్ళీసారి సర్వే చేస్తాం. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కళలను నిజం చేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం ప్రకటన చేసిండు. ప్రధానితో పాటు అన్ని పార్టీలతోటి కలిసి దీనికి సంబంధించిన రిజర్వేషన్ల బిల్లును ఆమోదం తీసుకొస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఫ్రాన్స్లో నిన్న ప్రధాని మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ను కలిసిండు. ఆ సందర్భంగా చేసిన ప్రకటన ఏఐ స్టార్టప్లలో కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన ఒక ఇది చేసిండు. స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు, పార్టీల ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ వద్దని చెప్పింది. బీఆర్ఎస్ అయితే అభ్యర్థిగానే ప్రకటించాలని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిందాక మేము చెప్తామని చెప్పేసి బీజేపీ చెప్పింది. చూడాలి మరి దీని మీద. అంటే సర్పంచ్ వర్సెస్ నోటా ఎన్నికలు జరిగినప్పుడు నోటా కూడా ఒక అభ్యర్థి కింద లెక్కలోకి వస్తాడు. దానికి కాంగ్రెస్ అన్నది చల్ అట్లయితుంది కాదు అన్నది, బీఆర్ఎస్ ఓకే అన్నది. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర విషయానికి వస్తే మరి అది సుప్రీంకోర్టులో కేసుల పరిధిలో ఉంది కాబట్టి అది వచ్చినాకనే చెప్తాం, ఆ తర్వాతనే మాట్లాడతామని చెప్పింది. అది కూడా కరెక్టే అని చెప్పొచ్చు. మీ సేవా సెంటర్ల వద్ద జనం బారులు, రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూ లైన్లు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ మొండితనం ఆయన. మొరాయిస్తున్న సర్వర్లు, ఇతర సేవలపైన ప్రభావం. కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ లేదు అని చెప్పేసి చెప్తున్నాం కూడా మళ్ళీ ఇట్నే పడుతున్నారు. ఇంకో అమ్మాయిని కంటడేమోనని భయం వేస్తున్నది. చరణ్కు ఈశ్వరైన కొడుకు పుడితే బాగుండు, వారసత్వం కొనసాగాలనేది నా కళ, నా కోరిక. సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర దుమారం. కొడుకే వారసుడా, కూతురు కాదా అంటూ విమర్శలు. మెగాస్టార్ అయ్యుండి టాలీవుడ్ పెద్ద అని ఒక మెడల బిల్లు వేసుకొని తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి కొడుకు పుడితే బాగుండు అనే వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం రేగుతూ ఉన్నది. కొడుకేనా, బిడ్డ కాదా? సరే కొడుకు అయితే కొడుకు పుడతాడే వెనకేశ్వర ఆడపిల్లలను మహిళలను అట్లా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి చిరంజీవి మీద అటు సోషల్ మీడియాలో కావచ్చు, సినిమా నటులు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు కొంచెం ఫైర్ అవుతూ ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడితే కింది స్థాయిలో కొంత కాదు చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. సో అట్లాంటి స్థాయిలో ఉండి కొన్ని విషయాలు మనసులోనే దాపెట్టుకోవడం, మనసులోనే ఉంచుకోవడం ఆదర్శం అంటారు. అట్లా నోటుకొచ్చినట్టు కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ విషయంలో సోషల్ మీడియాలో మొత్తం ఆయన ట్రోల్ కూడా అవుతా ఉన్నాడు. సిసిఐ పత్తి కొనుగోళ్లలో భారీ గోల్మాల్, దళారులతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరీల దందా, తప్పుడు టీఆర్ పత్రాలతో కోట్లలో అక్రమాలు. రైతుల నుంచి అగ్గువగ్గొని సిసిఐకి అమ్ముతున్నారట. ఒక్క క్వింటాల్ మీద 2000కు పైగా ఈ దళారులు దోసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి రైతు సంఘాల ఫిర్యాదుతోటి ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అక్రమాలు దొరికిన 7గురి మీద వేటు చేసిరు. ఏఈఓల మీద కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాదు మార్కెట్ యార్డ్కి వచ్చిన పత్తి ఇదంతా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇంకో వార్త చూసుకుంటే చికెన్ అంటేనే కమ్మగా వండుకొని బిర్యానీ తిందాం, ఫ్రై తిందాం అని చెప్పేసి ఆలోచన వస్తుంది. అసంటిది ఇప్పుడు చికెన్ పేరు చెప్తేనే భయపడే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చింది. ఏపీలో తెలంగాణలో చికెన్ తినకూరి కొన్ని రోజులు అని చెప్పేసి స్వయంగా ప్రభుత్వాలే ప్రకటన చేసినాయి. ఈరోజు బర్డ్ ఫ్లూ ప్రచారం, చికెన్ సేల్స్ డమాల్. హైదరాబాద్లో 50% డౌన్. చికెన్ కొనేందుకు జంకుతున్న జనాలు. 200 కిలో తగ్గిన కిలో స్కిన్లెస్ చికెన్ ధర 200 కాదు, ఇలా 100 రూపాయలే ఉంది. 150 రూపాయలే ఇలా. నిన్నటి సాయంత్రానికి వస్తే ఇదేమో కానీ ఇలా పొద్దుగాల వస్తే 100 రూపాయలే. నేను కొననీకేం పోలేదు కానీ తెలిసే ఆడ చికెన్ సెంటర్ ముందర పలక మీద రాసి పెట్టిరు 150 రూపాయలు మాత్రమే అని. బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తింటే మంచిది కాదని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో అసలు చికెన్ అంటే చికెన్ మీద ఎప్పుడు ఇది ఒకటి వస్తూనే ఉంటుంది, టెన్షన్, చికెన్ టెన్షన్. పాపం సిపిఐ నారాయణ చికెన్ బాగా ఇష్టపడే సిపిఐ నారాయణ సార్ లాంటి వాళ్ళకి ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. RRR అవతల దాకా హెచ్ఎండిఏ ఇప్పటికే 7 కొత్త జిల్లాల్లోకి విస్తరించిన మహానగరం. కొత్తగా మరో 5 జిల్లాల్లోని 32 మండలాలు కలిపే యోచన. 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి చేరే అవకాశం. భారీ పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం. దానికి సంబంధించి RRR పరిధిని పెంచుతారట. పెంచితే మంచిదే, ఇంకా కొన్ని ఎక్కువ ప్రాంతాలు అభివృద్ధిలోకి వస్తాయి. 3 ఎకరాల్లో దిశలో చూస్తే ఈ వార్త మొత్తం దాని ఏమంటారు హెడ్లైన్ బ్యానర్ తీసుకున్నారు. 3 ఎకరాల్లోపు రైతులకు భరోసా డబ్బులు 1230 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సరళ భాష, తక్కువ వివరణలు. అసైన్మెంట్ ఇయర్ స్థానంలో కొత్తగా ట్యాక్స్ ఇయర్.
సిబిడిటికి మరిన్ని అధికారాలు, సెక్షన్లలో మార్పులు, ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీల్లోనూ మార్పులు తెచ్చినట. ఇలా పార్లమెంట్లో 2025 ఐటీ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇక ఇంకో వార్త చూడొచ్చు, మేడారంలో మినీ జాతర అయితే ఉన్నది. నెక్స్ట్ ఇయర్ మహాజాతర ఉంటుంది. మరోమారు కులగణన వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కల్లోకి రావాలి. ఈ నెల 16 నుంచి 28 వరకు కులగణనకు సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇందాక చూసినట్టే వేరే పేపర్లలో కూడా ఇదే మెయిన్గా వార్త ఇచ్చినారు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ, ఆ తర్వాత పరీక్షలు, ఎండాకాలం. ఇక ఏడైతే కాదు, ఇక ఫిబ్రవరి అయిపోయింది. కులగణన అయిపోయేసరికి ఈ నెల అయిపోతుంది. ఏకగ్రీవాలకు లైన్ క్లియర్. కల్పిత అభ్యర్థిగా నోటా అమలు ఇప్పట్లో లేనట్టే. రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సమావేశం, అభిప్రాయాలు సేకరణ. నో చెప్పిన కాంగ్రెస్, ఓకే చెప్పిన బీఆర్ఎస్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించాలి. వాళ్ళు కూడా అదే చెప్తురుగా. 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ. టీ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్. మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందంతో నిన్న ఆయన సమావేశం అయిండు. ఇంటింటికి ఇది ఇస్తా అని చెప్పి ఇంటర్నెట్ కనెక్షన్. ఇక ముగ్గుబోచుడే. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్కు అధికారుల చర్యలు. ఇప్పటికే 71,482 మందికి మంజూరు పత్రాలు. హైదరాబాద్ నుంచే ఆఫీసర్లు మానిటరింగ్ చేస్తారట. అక్రమాలకు తావు లేకుండా శాటిలైట్ల పర్యవేక్షిస్తారట. మార్చి 15 లోపు ఫస్ట్ బిల్లులు ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. కోడ్ ముగిసిన తర్వాతనే రెండో విడత ఇండ్లు కానీ దానికి సంబంధించిన జాబితా కానీ ప్రకటిస్తారు. నిన్న ప్రధాని ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అయ్యిండు. దానికి సంబంధించిన వార్త ఇది మనం ఇందాక చూసినాం. రేషన్ కార్డు దరఖాస్తుల్లో అధికారుల నిర్లక్ష్యం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలాగా నిర్ణయాలు. ప్రక్రియలో 2 రోజులుగా గందరగోళం. మీ సేవా కేంద్రాల వద్ద జనం బారులు. రసీదు పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఇవ్వాలని ప్రచారం చేశారు. దీనికి సంబంధించి దరఖాస్తుదారులందరూ సివిల్ సప్లై ఆఫీసులకు కురికిరు. అధికారులేమో ఇవన్నీ ఏం అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక మేము రేషన్ కార్డు ఇప్పిస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కొన్ని డబ్బులు ఇరు మాకు అని చెప్పేసి దళారులు ఇప్పటికే రంగంలో దిగిరు. ఇక ఇంగ్లాండ్ తోటి ఇండియా 3 వన్డేల సిరీస్ ఆడింది. 3 వన్డేలు క్లీన్ స్వీప్ చేసింది. నిన్న భారీ తేడాతోటి 130 పరుగుల 120 పరుగుల తేడాతోటి ఇంగ్లాండ్ ఓడించి ఇంటికి పంపింది. సిరీసు అటు మొన్న T20 సిరీసు, నిన్న వన్డే సిరీస్ కూడా మనకే వచ్చింది. ఇక సాక్షి చూస్తే సాక్షిల స్థానికం ఇప్పట్లో లేనట్టే. మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటన. తెరపైకి తెలివైన బుర్ర. ఏఐకి తగినట్టుగా దేశీయ సెమీ కండక్టర్ చిప్ల రూపకల్పనపై ఫోకస్. ఇప్పటికే శక్తి మైక్రోచిప్ను సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఇస్రో, ఐఐటి మద్రాస్. మరో 15,000 ఐఐటీలు, ఎన్ఐటీలో పెరగనున్న సీట్లు. ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సుల చేర్చడంలో ఐఐటీలు ఉన్నాయట. కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపిరు. కేంద్రం సానుకూలంగా స్పందించింది. త్వరలో నిర్ణయం కూడా రాబోతూ ఉన్నది. ఐఐటీ చేద్దాం అనుకుంటే వాళ్ళకి, ఎన్ఐటీ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. కొత్త పన్ను చట్టం ఎంతో సులభతరం. నేడే లోక్సభకు సమర్పిస్తారు. నిరుపయోగ నిబంధనలకు గుడ్ బై. అర్థం కాని పదబంధాలకు స్వస్తి. 622 పేజీలకు కుదింపు. ఈ పని చాలా బాగుంటుంది. అర్థం కాని పదాలు అందులో వేరే అర్థం ఉంటుంది, ఏదో భాష ఉంటుంది. అది చదువుతోనికి అర్థం కాదు, చదువుకున్నానికి అర్థం కాదు, చదువుకోవడానికి మొత్తమే అర్థం కాదు. ఈ పన్నులు, ఈ బిల్లులు చదవాలంటే అందుకే, ఈ బడ్జెట్ చదవాలంటే అందుకే. ఎందుకు వచ్చింది అక్కడ ఆయన పేపర్లో చూసుకుందాం, అర్థమైతే అటు రాస్తారు. లేకపోతే వార్తల్లో చూద్దాం, వాళ్ళే మంచి ఇట్లా బొమ్మలు డబ్బాలు వేసి అదోది నీట్గా క్లియర్గా అర్థమైతే చెప్తారని చెప్పి చాలామంది వెనకడిగిస్తారు. నిజంగా ఈ చట్టం ఏదైనా ప్రభుత్వం చేసే చట్టం కావచ్చు, ఒక లా కావచ్చు, ఇట్లాంటి బిల్లులు కావచ్చు, ఒక కొత్త విధానాలు కావచ్చు, ఏది ఉన్నా సరే ప్రభుత్వం చెప్పేది ప్రజలకే కాబట్టి చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా అల్క భాష చెప్పాలి. మీరు అత్యున్నత సర్వోన్నత ఇట్లా చెప్తే ఎవరికి ఏం అర్థం కాదు. కొంచెం సరళ భాషలో ఈ చట్టాలు ఇవి రాసేలాగా ఏర్పాట్లు చేస్తే చాలా మంచిది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ దోషే. ఇందిరాగాంధీకి సంబంధించిన అల్లర్లు జరిగినాయి కదా హత్య తర్వాత, దానికి సంబంధించిన దాంట్లో ఈయన దోష అని చెప్పేసి
మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ను దోషిగా తేల్చింది సుప్రీంకోర్టు నిన్న. రౌస్ అవెన్యూ కోర్టు. ఇది కుంభమేళకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతమంది జనాలు స్నానాలకు వచ్చారని చెప్పేసి. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే రజతోత్సవ సంరంభం బీఆర్ఎస్ సన్నద్ధం. ఏప్రిల్ 27తో గులాబీ పార్టీకి 24 ఏళ్ళు పూర్తి. 25వ ఏట ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ అంటే టీపీపీ అనాలి. తెలంగాణ ప్రజల పార్టీ అంటే బీఆర్ఎస్ అనొద్దిగా. మొత్తం మూడో పేరు అవుతుంది ఇది. భారత చరిత్రలోనే విభిన్న వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర. తెలంగాణే జెండా. ఈ ప్రాంత ప్రయోజనాలు ఎజెండాగా ముందుకు మున్లబాటులో నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్ 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానం, 15 ఏళ్ళ పరిపాలనా పదం. మంచి 24 ఏళ్ళు సిల్వర్ జూబ్లీ అదే టైంలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడు, అధికారానికి దూరం అవ్వడం అనేది పాపం మీ కార్యకర్తలకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు చాలా బాధ అనిపిస్తుంది. బహిరంగ సభపై సమాలోచన ఈ నెలాఖరులో జరుపుదామా, ఏప్రిల్ చివరిలో జరుపుదామా, సెప్టెంబర్లో అధ్యక్ష ఎన్నికల వేళ నిర్వహిద్దామా? బహిరంగ సభపై బీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చలు, త్వరలో జరిగే కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చిన కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులతో మాట్లాడుకుంటూ అన్నాడు కదా, ఫిబ్రవరి ఎండింగ్ వరకల్లా బ్రహ్మాండమైన సభ పెడదాం, సభ పెట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా యాక్టివ్ కాపోదాం, నేనే బయటకు వస్తున్నా, ఈసారి గట్టిగా దెబ్బ కొడతా అని చెప్పేసి అన్నాడు కదా. దానికి సంబంధించి మరి 25 ఏళ్ళ వేడుకలు జరగబోతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలో. మరి ఈ సభ అనేది ఫిబ్రవరి చివరిలోనే పెడదామా, లేక పార్టీ ప్లీనరీ అప్పుడు పెడదామా, లేక సెప్టెంబర్లో కొత్త అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది అప్పుడు పెడదామా అనేది పార్టీలో చర్చ చేసుకున్నారట. ఇక స్థానికం వాయిదా, జూలై వరకు ఎన్నికలు లేనట్టే. కులగణన రీసర్వేతో మళ్ళీ మొదటికి గణాంకాలపై మార్చిలో అసెంబ్లీ చర్చ. ఆ వెంటే వరుసగా వార్షిక పరీక్షలు, 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించేదాకా ముందుకెళ్ళలేని పరిస్థితి. ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. 16 నుంచి రీసర్వే, 28 వరకు కులగణన సర్వే నిర్వహిస్తాం, పాల్గొన్న వాళ్ళు మళ్ళీ పాల్గొనాలని చెప్పేసి ఇవి సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ అట. ఇట్లా మద్యంపై మహిళల పోరు. మద్యం అమ్మకాల అరాచకంపై మహిళలు తిరగబడ్డారు. ముబ్బడి బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులే పారుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా చిట్టాల మండలం ఏపూరు మహిళలు పోరాటానికి దిగారు. మద్యాన్ని నిషేధిస్తున్నామని, అమ్మితే 1,00,000, తాగితే 20,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లోను కట్టలేదని గేటు ఎత్తుకెళ్లారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన ప్రేమలత అనే పాడి రైతు బర్రెల కోసం తీసుకున్న లోన్ డబ్బులు పూర్తిగా చెల్లించడం లేదంటూ డీసీసీ బ్యాంకు ఇలా గేటును తొలగించి తీసుకుపోయారంట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లోన్ కట్టలేదని వాళ్ళ ఇంటి గేట్ ఎత్తుకుపోయారు. ఊర్లో మొత్తం పైసలు కట్టలేదట అని చెప్పేసి బదనాం అవుతుంది. ఆమె అప్పో వేసి చేతి బదులు చేసి మళ్ళీ బ్యాంక్ లోన్ కట్టాలంటే ఎవరు ఇస్తారు? ఇట్లా బదనాం చేసినాక కొంత టైం ఇవ్వాలి కదా. విజయమల్ని పట్టుకరా పోరి, నీరవ్ మోడీని పట్టుకరా పోరి, వాళ్ళని పట్టుకొని రానికి రాదు. ఈ గరీబ్ వాళ్ళు ఇంట్లో గేట్లు ఎత్తుకుపోతారు, తలుపులు ఎత్తుకుపోతారు. ఇదంతా ఏడాది దాటినా సమస్యలు పరిష్కారం కాలే. దీపావళి తర్వాత చర్చలు అన్నారు. ఇంకెప్పుడు? ఉద్యోగులు, సంఘాల నేతలకు మంత్రులు విలువనిస్తలేరు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ 622 పేజీలతో కొత్త ఐటీ బిల్లు. ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయరు. ఇక క్యాబినెట్ విస్తరణ, కోల్డ్ స్టోరేజ్కి. నల్గొండ జిల్లాలో ఆ 2 కుటుంబాలతోనే కిరికిరి. తన భార్యకి ఇవ్వాలని ఒకరు, తనకే ఇవ్వాలని మరొకరు. రంగారెడ్డి జిల్లాలో ఒకే సామాజిక వర్గం నేతల పోటాపోటీ. మంత్రివర్గ విస్తరణకు ఆటంకంగా సామాజిక సమీకరణాలు. ఏంలే, నల్గొండ జిల్లా 2 కుటుంబాలు అంటే ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డిది, ఇంకోటి కోమటి రెడ్డిది. ఉత్తమ్కి ఇచ్చారు కదా, మా వైఫ్ కూడా ఇవ్వాలని చెప్పేసి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కిరికిరి పెడుతుండు. ఇటు నేను ఎప్పటి నుంచో ఉన్న పార్టీకి ఎంతో ఫండ్ ఇచ్చినా, ఎంతో సేవ చేసినా, పార్టీకి నా నెత్తురు, నా చెమట మొత్తం దారపోసిన నాకే ఇవ్వాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి లొల్లి పెడుతున్నాడు. ఇటు చూస్తే రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఏ కులానికి ఇస్తే, ఎవరికి ఇస్తే ఏ కుల సమీకరణలు ఏమైతే అని చెప్పేసి ఇది నడుస్తూ ఉంది. ఇవి ఫ్రెండ్స్ ఇలా మెయిన్గా హెడ్లైన్స్ ఇవి. ఇక డీటెయిల్డ్ వార్తలలోకి పోతే, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.